హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రోల్డ్ గోల్డ్ ఐటెమ్స్ ఉంటాయి కదా! అవి నల్లగా అయినప్పుడు ఇలా తళతళ మెరిసేలా చేయడానికి ఏం చేయొచ్చు అనేది చూపిస్తాను. చాలా సింపుల్‌గా ఉంటుంది. నిజంగా చాలా చాలా బావుంటుందనమాట. ఈ టిప్ అనేది ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేయకుండా చాలా చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చక్కగా తళతళ మెరిసేలా చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఎవరైతే నల్లగా మారినాయి అని చెప్పేసి ఇయర్ రింగ్స్ అయినా పర్లేదు, చైన్స్ అని ఏ అయినా సరే రోల్డ్ గోల్డ్ ఐటెమ్స్ చక్కగా తెల్లగా మార్చుకునేలా చేయడానికి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే అండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ ఒక చిన్న గిన్నె తీసుకొని ఈ విధంగా బేకింగ్ సోడా ఉంటుంది కదా, దాన్ని ఒక పావు టీ స్పూన్ వరకు తీసుకోండి. బేకింగ్ సోడా అనేది నల్లగా మారిన వాటిని చక్కగా తళతళ మెరిసేలా చేయడానికి, అలాగే ఏంటంటే చక్కగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న సర్ప్ అనమాట, ఏదైనా సరే పర్లేదు, ఏ బ్రాండ్ అయినా సరే పర్లేదు. బేకింగ్ సోడా ఎంతైతే తీసుకుంటున్నారో సేమ్ క్వాంటిటీలో సర్ప్ కూడా తీసుకొని రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా తయారు చేసుకొని యూజ్ చేయండి. ఏవైతే నల్లగా మారినాయి అని చెప్పేసి అనుకుంటున్నారో వాటితో ట్రై చేయండి. నేనైతే మామూలుగా మీకైతే కనుక ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇయర్ రింగ్స్ అయితే కనుక తీసుకొని మీకైతే కనుక చూపిస్తున్నాను. మీరైతే నల్లగా అయిన తర్వాత ఈ టిప్ ట్రై చేసి చూడండి. ఇప్పుడు వెనిగర్ ఉంటుంది కదా, ఆ వెనిగర్‌ని కొంచెం పోసుకోవాలి. ఈ విధంగా మరీ థిక్‌గా కాకుండా కొంచెం నీళ్ళుగా ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా వెనిగర్‌ని అయితే కనుక వేసుకోండి. వెనిగర్ కూడా నిజంగా చాలా చాలా అద్భుతంగా నల్లగా మారిన వాటిని తళతళ మెరిసేలా చేయడానికి వెనిగర్ కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏవైతే నల్లగా అయినాయి అని చెప్పేసి అనుకుంటున్నారో ఆ ఇయర్ రింగ్స్ కానీ, ఆ చైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఈ విధంగా మొత్తం ఈ లిక్విడ్‌లో కలిసేలాగా ఈ విధంగా కొంచెం లిక్విడ్‌ని అయితే గనక దాని మీద వేసేసుకొని మినిమమ్ ఒక 1 అవర్ అయినా సరే అలా వదిలేసేయండి. 1 అవర్ తర్వాత మీరు ఏదైనా బ్రష్ తీసుకొని ఈ విధంగా పాడైపోయిన బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తీసుకొని ఈ విధంగా రుద్దండి. మరీ గట్టిగా కాకుండా పైన రుద్దినట్లయితే కనుక ఆ పైన ఏవైతే నలుపు ఉంటుందో ఆ నలుపు అనేది చాలా ఈజీగా పోతుందనమాట. ఈ టిప్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందనమాట. చూసారు కదా, ఈ విధంగా రుద్దిన తర్వాత మీరేం చేస్తారంటే వీటిని మంచి వాటర్‌లో వేసేసి ఒకసారి క్లీన్ చేసేసుకోండి. ఇలా చేస్తే నల్లగా ఉన్నవి చక్కగా తళతళ మెరిసిపోతాయి. కాబట్టి ఒకసారి అయితే గనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఈ టిప్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే గనుక కామెంట్ చేయండి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఓకే అండి.